ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో మన గ్రామంలో స్థాపింపబడినటువంటి ఈ సిలువలను దీవించాలని, సిలువలో మరణించి మనందరికీ కూడా జీవాన్నిచ్చినటువంటి ఆ ప్రభు యొక్క శ్రమలలో మనమందరం కూడా ఏకం కావడానికి కావలసినటువంటి కృపానుగ్రహాలు ఆ దేవాది దేవుడు మనకు దయచేయాలని ప్రార్థించుకుందాము. కలుషములను కడగివేయు సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడగివేయు పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూసి, పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూసి, సిద్ధపడిన భక్తుల చూసి, సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడగివేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించుచు, కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించుచు, పండేయు నా పాపులనైనా పిలుచుచుండే పరము చేరాం, పండేయు నా పాపులనైనా పిలుచుచుండే పరము చేరాం, పిలుచుచుండే పరము చేరాం. సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడగివేయు సిలువ చెంత చేరిన నాడు, కలుషములను కడగివేయు. దయచేసి అందరం రెండు చేతులు జోడించుదాం. ప్రారంభించబోయే ఈ యొక్క శిలువ ఆశీర్వాదాలను భగవంతుడే ఆశ్రయించి దీవించాలని, మరి ఈ యొక్క శిలువ ఏర్పాట్లు చేసినటువంటి నాయకుడు జయరాజు, సుశీలమ్మ వారి కుటుంబమును దేవుడు దీవించాలని, వారి బిడ్డలు అనిత, కవిత, సామేల్, రేవంత్ ఈ బిడ్డలకు మంచి ఆయన ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, వారి తలంపులను దేవుడు ఆశీర్వదించాలని ఈ యొక్క శిలువ ఆరాధనలో ప్రత్యేక విధంగా వీరిని ఆశీర్వదిస్తుండగా ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ రెండు చేతులు జోడించి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేలులకు ఓటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4-5 వచనాలు. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలంపజాలదు.
అట్లే మీరును నా యందు ఉన్ననిచ్చో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమియో చేయజాలరు. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని నామముందే మనకు సహాయం కలదు. మీ సమాధానము వారి పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవి ఆలకించండి. మీ సమాధానము మా విన్నపము నీ సన్నిధి చేరునుగాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే శిలువ ఉంటుందో అక్కడ దేవుని మహిమ వెల్లడి చేయబడుతుంది. మన గ్రామంలో నిర్మించుకున్నటువంటి యొక్క శిలువలను దేవునికి సమర్పించుదాం. మన గ్రామంలో ఉన్న ప్రతి వీధిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, ప్రతి కుటుంబమును ఆశీర్వదించాలని, ఇటువంటి సైతాను శోధనలు, అనారోగ్యాలు, అంధకారము ఏ కుటుంబమును సోకకుండా, ఏ తెగులు కుటుంబాలకు తగలకుండా క్రీస్తు రక్షకుడైనటువంటి ప్రభువు శిలువలో మరణించిన ఆ యేసయ్య ప్రతి కుటుంబాన్ని దీవించాలని, ప్రతి కుటుంబాన్ని సంరక్షించి కాపాడాలని, ఈ శిలువల యొక్క మహిమానటువంటి శక్తి మన కుటుంబాలపైన, మన గ్రామం పైన ఉండాలని ఈ ఉద్దేశాలతో దేవునికి సమర్పించుకుందాం. ఏ చెడు గ్రామముని సమీపించకుండా, ఏ ఆటంకము మన గ్రామంలోనికి ప్రవేశించకుండా, ఏ అనారోగ్యము ఏ ఒక్కరికి సోకకుండా శిలువధారి అయినటువంటి ఆ రక్షకుడు ఈ శిలువల ద్వారా ప్రతి ఒక్కరికి మహిమానితమైన శక్తిని, ఆరోగ్యాలని, సిరి సంపదలను, విశ్వాసాన్ని, దేవుని నమ్మికను దయచేయమని ఈ తలంపులతో మనము మన గ్రామాన్ని శిలువనాథుని ఆ లోకరక్షకునికి సమర్పించుదాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ భక్తి విశ్వాసముతో ప్రతి కుటుంబాన్ని దీవించాలని, గ్రామ పెద్దలను ఆశీర్వదించాలని, ఉపదేశిని ఆశీర్వదించాలని, యువతి యువకులను దీవించాలని, ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభు బలపరిచి నడిపించమని శిలువనాథుని క్రీస్తునాథునికి సమర్పించుకుందాం. అందరూ మన చేతులు జోడించి ఈ ప్రార్థనలో విశ్వాసముతో ప్రార్థించమని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ మా పరమ తండ్రి దేవా, మీరు మమ్ము ప్రేమించినందును మమ్ము రక్షించవలెనను ఆశయంతోను మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించిదివి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధము నుండి విముక్తులు చేసి అనుదినము మీ చిత్తానుసారము జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమానిత చిహ్నమును ఆశీర్వదింపుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనొచ్చు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్టు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. అందరము కలిసి ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని అదేవిధంగా మంగళవార జపం చెబుతూ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి,
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభుని సమాధానము మన హృదయమందు నివసించును గాక. ఆమేన్. క్రీస్తు వాక్కు మహావిలువ కలిగి మనతో ఉండును గాక. ఆమేన్. తద్వారా మన మాటలు మన క్రియలు ఆ ప్రభు నామం కొరకే ఉండును గాక. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. మరి ఇప్పుడు పాట పాడుకోండి. ఒక పాట పాడమా. అయ్యో పాపులకై ప్రాణమేచితివా, దేవుడే నిన్ను పంపినాడా, దేవతనయా క్రీస్తునాదుండా. అయ్యో పాపులకై ప్రాణమేచితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. దయచేసి అందరు గమనించండి. ముందు చిన్న పిల్లలు అందరం రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందన, యేసయ్య వందన, ఆత్మదేవ వందన, ఏకదేవ వందనం, ఏకదేవ స్తోత్రం, ఏకదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున లోక రక్షకుడైన యేసయ్య శిలువ మీద మరణించి లోక పాప మరణాన్ని కడిగివేసి నిత్య జీవాన్ని ప్రసాదించి రక్షణను మాకు మా అందరికీ దయచేసి ఉన్నాం. ఈ శిలువను ఆశీర్వదించి దీవించమని ఈ గ్రామ ఉద్దేశాన్ని, గ్రామ ప్రజల యొక్క తలంపులను ఆశీర్వదిస్తూ నీ మహిమ గ్రామము నాలుగు వైపులా వెదజల్లుతూ ప్రతి ఒక్కరిని సంరక్షణలో కాచి కాపాడాలని ఐర ఆరోగ్యాలతో దీవించమని వేడుకొంటూ అమ్మా పరిశుద్ధ మరియమాత మా కోసం ప్రార్థించమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు అధికరమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరిన కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యొక్క ఆశపడిన వారిని మేము మన్నించేందుకు మా ఆత్మను నిర్వహించండి. మమ్ము శోధన ప్రవేశింపడిన వ్యక్తిలోని దేవస్థానం చేత మా ఉన్నము ఆశీర్వదించిన వారిని మీ ఆశీర్వదించిన పరిశుద్ధ మరియు పర్యవేక్షణ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఏడుస్తూ ఉన్నవి, యేసు గొర్రె పిల్లను నేను వదుకుతే. యేసు ఆరాధన, యేసు మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ రెండు చేతులు జోడించి గట్టిగా పరలోకమందున్న మా యొక్క తండ్రి, దేవవర ప్రసాదం
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ శిలువను ఆశీర్వదించి మనందరికీ ఆయుర ఆరోగ్యములను ప్రసాదించును గాక. పడబడు. యేసు గొర్రె పిల్లను నేను వదుకుతే లోక రక్షకుడైన యేసయ్య ఈ యొక్క తపస్కాల ఆరంభంలో నీ యొక్క శ్రమలు, బాధలు, కష్టాలు, దుఃఖము, పునరుత్థానముని ధ్యానించబోతూ ఉండగా మా యొక్క అందరి రక్షణార్థ కోసమై, మానవాళి యొక్క పాప పరిహారం కోసమై మీరు శిలువలో మరణిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఘటనను ధ్యానించుకుంటూ ప్రభువా ఈ సమయంలో మరి ఈ శిలువను ఆశ్రయించి దీవించండి. శిలువ విమోచకుగాను, శిలువ రక్షకునకు గుర్తుగా ఉంటున్నటువంటి ఈ శిలువ మా అందరి జీవితంలో విజయాన్ని అందించే విధముగా, విజయాలను చేకూర్చే విధముగా, దేవుని యొక్క అడుగుజాడలు నడిచే విధముగా మేమందరము భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ గ్రామం యొక్క తలంపులను, పెద్ద మనుషులను ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించమని వేడుకుంటూ అమ్మ పరిశుద్ధ మరియమాత మా కోసం ప్రార్థించండి. ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మహిమ కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుదము. కలువరి నాథుడైన ఓ యేసయ్య, గాయపడిన వారికి గాయములు నయము చేయువాడవు నీవు, కుంటిపడిన వారికి కట్లను కట్టువాడవు నీవు. ఈ సమయంలో ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయుర ఆరోగ్యములతో నింపమని, వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచండి. గాయపడిన హృదయాలకు మీ యొక్క పరిశుద్ధాత్మతో ఆ గాయమును నయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శిలువని నాథుడా, లోకరక్షకుడైన యేసయ్య, ఈ శిలువల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నీ విశ్వాసములు బలపడే భాగ్యాన్ని దయచేయమని తల్లి మరియమాత ప్రార్థన సహాయంతో వేడుకుంటూ ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనం దీవించి కాచి కాపాడును గాక. అందరూ జపం చెప్పుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పాట పాడుకుంటూ నెక్స్ట్ గుర్తుగా ఆత్మదేవ వందన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని శిలువను చూస్తూ ప్రార్థన చేద్దాం. ఓ మా ప్రభు అయిన సర్వేశ్వర,
లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు రాలేదని పలికిన మా ప్రభువా, ఈ సమయంలో మరి శిలువ ద్వారా ప్రతి ఒక్కరికి నీ విశ్వాసాన్ని బలపరచండి. అలనాడు మోసే కంచు సర్పమును ఎత్తగా పాము కాటుకు గురైన వారందరూ కూడా స్వస్థత పొందారు. ఈరోజు సైతాను శోధనలో, పాప బంధనాలలో, వ్యామోహాలలో పడిపోతున్న వారందరూ కూడా ఈ శిలువనందు ప్రార్థించగా, ఈ శిలువ యందు మోకరించి వేడుకొనగా వారికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ పరిశుద్ధ మరియ తల్లి, రక్షణ కార్యములో భాగస్థురాలైన ఓ పరిశుద్ధ మాత, ఈ సమయంలో మా చెంత నిలబడి ఆనాడు శిలువ చెంత నిలబడే విధంగా ఈరోజు ఈ శిలువ చెంత నిలబడుతూ మా కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాం. ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అది ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ శిలువను ఆశీర్వదించి మనందరికీ ఆయురారోగ్యం ప్రసాదించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనం దీవించి కాచి కాపాడును గాక. దేవవరసాలు చేతాండ్రి అమ్మ వందనము. ఎరుల వారు మీతోనున్నారు. శ్రీనివాసుడు వారిని పితా పుత్ర పవిత్రాత్మతో మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా రక్షకుడు అయిన ప్రభువా, ఈ యొక్క తపస్కాల ఆరంభములో మరి ప్రత్యేక విధంగా మమ్మల్ని అందరినీ దీవించండి. మేము చేపట్టబోయే ఉపవాస ప్రార్థన దాన ధర్మ క్రియలను దీవించండి. మా యొక్క ఉపవాస క్రియలు పరుల కోసము ఉండే విధముగా, ఇతరులకు సహాయము చేసే విధముగా, మేము దాన ధర్మలు చేసే బిడలుగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఈ శిలువను దీవించండి. ఈ శిలువను చూసిన వారందరూ కూడా రక్షణ పొందుకునే భాగ్యాన్ని, విశ్వాసములో అధికంగా బలపడే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సైతాను శోధన నుండి, అంధకార చీకటి బంధనాల నుండి, వ్యాధి నుండి సర్వదా కాచి కాపాడి ఈ ప్రాంగణాన్ని, ఈ యొక్క వీధిని మీకు సమర్పిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని ఆయుర ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తూ ఈ మనవులంటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అది ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనం దీవించి సదా కాచి కాపాడునుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా యొక్క అపరాధాలను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపడానికి దేవ వర ప్రసాదం చేతనే పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. అందరం పాట పాడుకుంటూ పాదం ఎక్కువ మట్టైన వాళ్ళు దగ్గరికి రండి.
పెద్దలంతా నన్ను వెక్కిరించి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, లోక రక్షకుడా వందనం, లోక రక్షకుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన సర్వేశ్వర, లోక రక్షకుడైన తండ్రి, లోకమును ఎంతగానో ప్రేమించి నీ కుమారుని లోకానికి పంపించి మా అందరి రక్షణ నిమిత్తమై సిలువలో మరణించినవో యేసయ్య, ఈ సిలువను ఆశీర్వదించి ఎవరైతే ఈ సిలువను చూస్తున్నారో ప్రార్థిస్తున్నారో వారందరూ కూడా రక్షింపబడే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క వీధిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటూ, తల్లి రక్షణ మాతగా పిలువబడుతున్న పరిశుద్ధ మరియమాత ప్రార్థన సహకారంతో భగవంతుడు మనందరినీ ఆశ్రయించి దీవించమని ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనం దీవించి ఆశ్రయించి కాచి కాపాడునుగాక. జీవవర ప్రసాదం పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అందరి దగ్గరికి రండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, లోక రక్షకుడైన తండ్రి, సిలువ ద్వారా సిలువలో మరణించి మానవాళి అందరికీ రక్షణ ప్రసాదించిన ఓ యేసయ్య, ఈ సిలువను ఆశీర్వదించి దీవించండి. ఈ యొక్క వీధిని కాపాడండి. ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యం ప్రసాదించండి. ఎటువంటి అనారోగ్యములు సంభవించకుండా, అంధకారములను వీరిని ఆవరించకుండా, సైతాను శోధనలు వీరికి తాకకుండా నీ రక్షణ సిలువ ద్వారా వీరందరూ కూడా కాచి కాపాడమని వేడుకుంటూ, తల్లి మరియమాత ప్రార్థన సహకారముతో ఈ మనవులన్నీ మా ప్రభువు యేసుక్రీస్తు అతి ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ సిలువను ఆశీర్వదించి మనందరికీ ఆయురారోగ్యంలో శాంతి సమాధానం ప్రసాదించునుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. కొట్టిన వాళ్ళు కూడా అందరు రండి ఇట్లా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన గ్రామం కోసం ప్రార్థించండి. ఎటువంటి తెగులు సోకకుండా, ఆటంకాలు కలగకుండా, అవిశ్వాసములో పడిపోకుండా, మూఢనమ్మకాలలో జీవించకుండా, నిజమైన లోక రక్షకుడైన
నిత్య జీవం గల ప్రభుని విశ్వసించే బిడ్డలుగా మన గ్రామాన్ని తీర్చిదిద్దామని పసిబిడ్డలకు మంచి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేద్దాం. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను విశ్వాసము నడిపించే తల్లిదండ్రులుగా దేవుడు మార్చమని సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపామయుడమైన ఓ సర్వేశ్వర, కరుణగల తండ్రి, నీ కరుణ జాలి కటాక్షముతో మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. వారముచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని అసలుగునని పలికిన తండ్రి, ఎన్నో వ్యధలతోనూ బాధలతోనూ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ పేదరికముతోనూ ఎంతోమంది మేము బలైపోతున్నామయ్యా. నీ రక్షణ హస్తముతో మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తి అవిశ్వాసములో పడిపోకుండా, మూఢనమ్మకాలలో జీవించకుండా, ఈ ఇతర దేవుళ్ళలో వెళ్ళిపోకుండా నీవే నిజమైన దేవుడవని, నీవే సర్వశక్తి గల ప్రభుడవని గ్రహించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చండి. నీ ద్వారానే జీవం, నీ ద్వారానే రక్షణ, నీ ద్వారానే నిత్య జీవముని తెలుసుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించు ప్రభువా. ఎటువంటి మూఢనమ్మకాలు, చేతబడులు లేదా అబద్ధ సాక్ష్యాలలో జీవించకుండా సత్యం, ప్రేమ, త్యాగములో జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మార్చమని ఇదిగో ఈ వీధిని మీకు సమర్పిస్తూ ఉండగా, ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబం దీవించి ప్రతి బిడ్డ కూడా మారాలి, ప్రతి బిడ్డ కూడా నిజమైన దేవుడిని తెలుసుకొని జీవించాలని ఈ తపస్కాలంలో మేము చేసే ప్రతి క్రియను, ప్రార్థనను, ఉపవాసాలను, దానధర్మం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించి దీవించమని ఈ మనవలంటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అధికమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ శిలువను ఆశీర్వదించి మనందరికీ రక్షణ భాగ్యమును, ఆరోగ్యమును ప్రసాదించును గాక. పరలోకమందున్న మా కావలసిన మాయన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మాకు నిర్మించండి. మమ్ము శోధన యందు ప్రవేశముగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం. చేతులైతే దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సిలువలు మనము ప్రతిష్ఠింప చేసుకున్నాం, ఆశీర్వదించుకున్నాం. దేవునికి మన గ్రామాన్ని, మన బిడ్డలను, మన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభువుకి సమర్పించుకొని ఉన్నాం. మరి ఈ సమయంలో సిలువలు మరి దేవుని ప్రేరణ ద్వారా కలిగించి నాగిపోగు జయరాజు, సుశీలమ్మ వారి కుటుంబం ద్వారా దేవుడు మన గ్రామంలో ఈ సిలువలు పెట్టుకున్నదానికి వారిని ప్రేరేపించినందుకు మనందరం కూడా దేవునికి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు వారి కోసం ప్రార్థన చేద్దాం. అదే విధముగా మరి సిలువలను ఆశీర్వదించుటలో మన విచారణ గురువు మనతో ఉండి ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని విశ్వాసము నడుపుతున్నందుకు వారికి మరి మన కుటుంబం, మన యొక్క గ్రామం తరపున, పెద్ద మనుషుల తరపున మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొట్టి అయిపోయిన తర్వాత అందరము గుడికి వెళ్ళినట్లయితే దీవ బలి పూజ ప్రారంభింపబడుతుంది.